కేవలం ఆ కొత్తతనం చూపించాలి అనే ఒక్క కారణం వల్లే విగ్రహారాధన తప్పు అని ఒక కొత్త సిద్ధాంతాన్ని మోషే అనే వ్యక్తి ప్రపంచానికి లేదా ఇజ్రాయేలీకి పరిచయం చేశారు అంటారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ సరిగా పరిపాలించట్లేదు, తప్పు చేస్తుందంటేనే కొత్త గవర్నమెంట్కి అవకాశం వస్తుంది. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది, బీజేపీ గవర్నమెంట్ బాగా అభివృద్ధి చేస్తుందని కొత్త గవర్నమెంట్ రావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇవి ఉన్న విధానాలన్నీ తప్పు అని చెప్తేనే కొత్త గవర్నమెంట్ అవకాశం వస్తుంది. కొత్త ట్రెండ్ సృష్టించడానికి. సరే, ఓకే. అయితే సరే, ఇప్పుడు మోషే ఎందుకు చేశాడు ఏంటి అనేది పక్కన పెడదాం. సరే, ఏదో విగ్రహారాధన చేయొద్దన్నాడు, ఇంకొకటి ఏదో ఆరాధన పద్ధతిని తీసుకొచ్చాడు, ఏదో వాళ్ళు ఏడుస్తారు. ఇది మనకు వచ్చిన నష్టం ఏంటి? దేనికి మనం ఇప్పుడు దాని గురించి అంత మనం బాధపడిపోవాల్సిన అవసరం ఏంటి? అయితే ఇప్పుడు ఈ విగ్రహారాధన చేయకూడదు, దేవునికి ఎలాంటి ప్రతిమలు నిలవ పెట్టకూడదు అనే ఈ ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలుకి సంబంధించిన చెప్పుకున్నాం కదా, వాళ్ళ వరకు